ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఉదయకాల సమయంలో ఆత్మకు అనుదిన ఆహారాన్ని బట్టి దేవునికి మహిమ గాక. కుడి వచ్చిన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన మీ పవిత్రమైన మీ ప్రేమను బట్టి తండ్రి నీ కొద్దినాలు ఉదయకాల సమయంలో ఆత్మకు అనుదిన ఆహారం అనే కార్యక్రమంలో తండ్రి మీ మాటలు వినిపిస్తూ ఉండగా వినబోతూ ఉండగా మమ్మల్ని దర్శించి బలపరచండి. మా ఆత్మను స్వస్థపరచమని మీరే మహిమ పొందుకోమని క్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తూ ఉందని మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆత్మకు అనుదిన ఆహారములో ఎన్నో సుగుణాల గురించి మనం చెప్పుకుంటున్నాం. ప్రతి సుగుణం మనం దేవుని స్వరూపంలోనికి, క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మనల్ని నడిపించాలి. అందుకే ఈ సుగుణాల గురించి చెప్పుకుంటున్నాం. ఒకసారి ఆలోచించేయండి, క్రైస్తవులుగా మనము మన జీవితంలో సుగుణాలని అవలంబిస్తున్నామా? నేను దేవుని పోలికలకు వెళ్ళాలి, నేను క్రీస్తు స్వరూపాన్ని సంపాదించుకోవాలని ఆలోచన కలిగి ఉన్నామా? ఆలోచన చేసుకోవాలి. క్రీస్తు స్వరూపం మనకి రావటానికి గాను ముందుగా ఈరోజు ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటా మాట అంటే ఆత్మీయ భాష. ఆత్మీయ భాష అనేది ఏంటంటే పొరుగువారితో, మన చుట్టూ ఉన్న సమాజంతో మనం మాట్లాడేటప్పుడు ఆత్మీయంగా ఒక ఆత్మీయుడు ఏ విధంగా మాట్లాడతాడో అలాంటి మాటలు మనం మాట్లాడాలి. క్రైస్తవుడుగా మనం ఉన్నాము కనుక, దేవుని కుమారుడుగా మనం ఉన్నాము కనుక, మన ఆత్మానుసారంగా జీవిస్తూ ఉంటున్నప్పుడు మన భాష కూడా చాలా అందంగా, మనోహరంగా ఉంటుంది. మన పొరుగువారితో మాట్లాడుతున్నప్పుడు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, పొరుగువారు కావచ్చు, ఎవరైనా మన చుట్టూ ఉన్న వారు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మన భాష చాలా వందనమ్మగా, అద్భుతంగా ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు వారు తన జీవితంలో అనేక మందిని చాలా చక్కగా పలకరిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. వారితో సహవాసము చాలా ఆత్మీయులుగా, ఎంత ఆత్మీయత మనకు కనబడుతుందో మన బైబిల్ చదివితే, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు చదివితే మనకు అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు కానీ అపోస్తులు కూడా మనం చదువుతున్నప్పుడు వారి భాషా విధానం కూడా చాలా బాగుంటుంది. వాళ్ళు దొంగ బోధకుల ఎడల, అబద్ధ బోధకుల ఎడల కఠినంగా వ్యవహరించిన తీరు అది సమంజసమే. కానీ మిగిలిన వారు అమాయకుల ప్రజలతో మాట్లాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. దేవుడు తను కోరుకుంటున్నాడు, దానిని దేవుడు వాంఛిస్తున్నాడు. అందుకే బైబిల్లో చక్కటి మాట కనబడుతుంది. 39వ కీర్తన 1వ వచనంలో ఏమని రాయబడిందంటే, నా నాలుకతో పాపము చేయకున్నట్లు భక్తిహీనుల ఎదుటను నా నోటికి చెక్కము పెట్టుకొందును. ఏమంటే ఆలోచన చేస్తున్నప్పుడు ఇక్కడ ఏమని కనబడుతుంది? నా నాలుకతో పాపము చేయకున్నట్లు అంటే, నాలుకతో పాపం చేయకుండా అంటే అర్థం ఏంటంటే మంచి భాష మాట్లాడకపోవడం, అంటే వల్గర్ మాటలు, అంటే బూతు మాటలు, సరసోక్తులు, హేళనకరణ మాటలు, అపహాస్యకుల మాటలు మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. అది చేయటం వల్ల మనం పాపాన్ని మూటగొట్టుకుని వారం అవుతాం తప్ప మంచితనాన్ని కాదు. అందుకే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా నోటికి చెక్కం పెట్టుకుంటాను అంటున్నాడు. భక్తిహీనులు కనబడినప్పుడు ముఖ్యంగా, ఎందుకంటే భక్తిహీనులు కనబడగానే మనలో ఒక రకమైన గుణం వచ్చేసి వారి వల్లే మనము కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. వారిలా మనం కూడా మాట్లాడడానికి తెగింపు చేస్తూ ఉంటాం. కనుక ప్రియులరా, ఒకసారి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనము మన జీవితంలో ఆత్మీయ భాష మాట్లాడాలి. పొరుగువారితో, స్నేహితులతో, అందరితో, బంధువులతో మనం మాట్లాడుతున్నప్పుడు ఎంత రుచికరంగా ఉండాలి, ఎంత మృదువుగా ఉండాలి, ఎంత చక్కగా అందంగా కనపడాలో మనం ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈరోజు క్రైస్తవ సమాధానం చూస్తూ ఉన్నాం, బయట సమాధానం చూస్తూ ఉంటున్నాం. భాషా విధానం బాగోలేదు. మాటకి సమాధానం చెప్పటము, ఎదురు సమాధానం చెప్పటము, ఏమంటే పంచ్ డైలాగులు వేయటము, హేళనకరమైన మాటలు, అపహాసం చేసే మాటలు మాట్లాడుతున్నారండి. అది ఆత్మీయ భాష కాదు. ఆత్మీయులుగా ఉంటున్న క్రైస్తవులైనా మిగిలిన వారైనా కానీ మంచి భాష మాట్లాడదాం. మంచి భాష మాట్లాడితే దేవునికి మహిమ.
మంచి భాష మాట్లాడితే దేవునికి ఘనత వస్తుందండి. ఏమంటే అంత మాత్రమే కాదు కానండి, మనము కూడా మంచివాళ్ళుగా ఈ సమాజంలో కనబడతాం. ఏమంటే కాని చెట్టు కాని ఫలములు కాస్తుందని అంటున్నాడు. మంచి 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 చెట్టు మంచి ఫలాలు కాస్తుంది అంటున్నాడు. ఏమంటే హృదయము నిండుదనం బట్టి నోరు మాట్లాడుతుందని చెప్పేసి అంటున్నాడు. మనం ఏ మాటలు మాట్లాడుతున్నామో, ఏ భాష మాట్లాడుతున్నామో అని అంటే అర్థం ఏంటి తెలుసండి, మనము కూడా ఆ మాటలకు తగ్గట్టుగా ప్రవర్తిస్తున్నాము, అదే మన గుణం అని అర్థమవుతుందండి. మన మాటలను బట్టే కదా మన నీతిమంతులమా అనీతిమంతులమా, మన భాషను బట్టే కదా మన మంచివాళ్ళం మన చెడ్డవాళ్ళం అని చెప్పేసి ఏమన్నా అర్థమవుతూ ఉంటుంది. కనుక ఒకసారి ఆలోచించేయండి, నేను దేవుని కుమారుడిని కదా, నేను క్రైస్తవుని కదా, నేను ఈ సుగుణం కలిగి ఉండాలి. ఆత్మీయ భాష నేను మాట్లాడాలి, అందరితో చక్కగా హుందాగా గౌరవప్రదంగా నేను మాట్లాడాలి. నా మాటలు అనేకులకు ఏమంటే మంచిని కలిగించే విధంగా ఉండాలని చెప్పేసి ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి ప్రియులారా. ఒకసారి ఆలోచించేయండి, మన జీవితంలో అలా ఉంటున్నామా, అలాగ అర్థం చేసుకుంటున్నామా, అలాగ ప్రవర్తిస్తున్నామా లేదో ఒకసారి చెక్ చేసుకోండి, ప్లీజ్ చెక్ చేసుకోండి. మన భాష చివరికి మన స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు కూడా మన భాష చాలా హుందాగా కనపడాలి తప్ప ఏమండి వల్గర్గా కనపడకూడదు. స్నేహితులు కనబడినప్పుడు ఏమండి ఏవో పిచ్చి పిచ్చి మాటలు, భూత మాటలు, సరశక్తులు కనపడుతూ ఉంటాయి, హేళనకరమైన మాటలు కనపడుతూ ఉంటాయి. అది మంచిది కాదు అని చెప్పేసి దేవుడు చెబుతున్నాడు కదండి. ఆలోచన చేసుకోండి. మరొక మాట బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఎలాంటి మాటలు రాయబడ్డాయి చూడండి ఒకసారి. ఏమంటే యోబు గ్రంథం 34వ అధ్యాయం 3వ వచనంలో, యోబు గ్రంథము 34వ అధ్యాయము 3వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, చెవి మాటలను పరీక్షించును అంటున్నాడు. చెవి మాటలను పరీక్షించును. మనం మాట్లాడుతున్న ప్రతి మాట సమాజం వింటుంది కనుక, వింటున్న ప్రతి మాట అది దేవునికి మహిమకరంగా మారాలి తప్ప ఆ దేవునికి అపహాస్యకరంగా మాట్లాడకూడదు. దేవుడు నమ్ముకున్నాడు ఇలాంటి భాష మాట్లాడుతున్నాడు ఏంటి, క్రీస్తుని నమ్ముకున్నాడు ఇలాంటి భాష మాట్లాడుతున్నాడు ఏంటి, చర్చికి వెళుతున్నాడు ఇలాంటి భాష మాట్లాడుతున్నాడు ఏంటి, రోజు బైబిల్ చదువుతున్నాడు ఇలాంటి భాష మాట్లాడుతున్నాడని చెప్పేసి మన గురించి సమాజం అనుకోకూడదు. అందుకే మనం మాట్లాడుతున్న ప్రతి మాట సమాజం పరీక్షిస్తుంది. చెవి మాటలను పరీక్షించిన మాట బైబిల్లో కనబడుతుంది. కనుక సహోదరులారా, సోదరమణులారా, మీరు మీ జీవితంలో పొరుగువానితో సత్యమే పలకవలను, మంచే పలకవలను, అబద్ధాలు పలకవద్దు. మన భాష చాలా గౌరవప్రదంగా కనబడాలి. అందరినీ అమ్మ అనండి, నాన్న అనండి, తమ్ముడు అనండి, చెల్లి అనండి, సహోదరు అనండి, సహోదరుడు అని చెప్పండి. ఏమండి గౌరవప్రదంగా పిలవండి. అంత మాత్రమే కాదు కానండి, మన సంభాషణలో కూడా చాలా చక్కటి భాష ఏమంటే ఈ ఆత్మీయ భాష మాట్లాడడానికి తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళం లేకపోతే మిగతా గ్రీకు భాషలు ఏమి రావసరం లేదండి. ఏమంటే క్రీస్తు ఉంటే చాలండి. అండ్ మన హృదయంలో క్రీస్తు ప్రేమ ఉంటే చాలండి. మనం ఆత్మ కలిగి ఉంటే చాలండి. ఆత్మీయ భాష అదే వచ్చేస్తుందండి. ఆత్మీయ భాష లేదు అని అంటే, ఆత్మీయ భాష రావటం లేదంటే ఏమంటే మన క్రీస్తుని కలిగి ఉండలేదు అని, లేదంటే దేవుని ఆత్మ మనలో లేదని అర్థమేనండి. అవునండి, దేవుని ఆత్మ లేనప్పుడు మాత్రమే మన భాష మారిపోతూ ఉంటుంది. మంచి భాష రాదు, చెడ్డ భాష వచ్చేస్తూ ఉంటుంది, బుద్ధులు వచ్చేస్తూ ఉంటాయి. అదే దేవుని ఆత్మ కలిగిన వారు మంచి భాష మాట్లాడతారు. ఆ భాష ఎలాగుంటుందని అంటే ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉంటుంది. కొలసీ పత్రిక 4వ అధ్యాయం చదువుకున్నప్పుడు మీ సంభాషణ మీ భాష ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలి అంటున్నాడు. చూడండి, అండ్ ఉప్పు ఎంత రుచికరంగా ఉంటుంది, ఎంత టేస్టీగా ఉంటుంది. మన సంభాషణ మిగిలిన వారితో మాట్లాడుతున్నప్పుడు అంతే చక్కగా ఉండాలి కదండి. అదే కదా క్రైస్తవుని యొక్క ఘనత, అదే కదా దేవునికి ఇచ్చే ఘనత. ఆలోచన చేసుకుని పిల్లరా, ఆలోచన చేసుకుని మీ భాషా విధానం మార్చండి. భక్తిహీనులు కనబడినప్పుడు, పాపులు కనబడినప్పుడు, లోకంలో ఉంటున్న కనబడినప్పుడు వాళ్ళతో సరసక్తులుగా మాట్లాడడము, వాటిని అపహాస్యం మాట్లాడడము, ఇలాంటి భాషలో దయతో తగ్గించుకోనండి. ఆత్మీయ భాషను నేర్చుకోవడానికి ఒకటే కారణం అండి, క్రీస్తు ఎవరు మీకు తెలియాలి, క్రీస్తుని మీరు ధరించాలండి. అందుకే వచ్చి మాట కనబడుతుంది, చూద్దామండి. రోమపత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో, రోమపత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఘనత విషయంలో ఒకరికొకడు గొప్పగా ఎంచుకోనండి. ఘనత విషయంలో చాలా గొప్పగా ఎంచుకోవాలట. ఘనత విషయంలో ఒకరికొకడు ఘనముగా ఎంచుకునండి. ప్రియులారా, మన జీవితంలో ఆత్మీయులతో ఉంటున్నప్పుడు, ఆత్మీయులతో సహవాసం చేస్తున్నప్పుడు మనకంటే వాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పేసి మనం ఏం చేయాలి అని అంటే ఒకసారి ఆలోచన చేసుకోనండి. గొప్పగా ఎంచుకోవాలంటే గొప్ప
గొప్ప భాష మాట్లాడానండి. ఆత్మీయ భాషే గొప్ప భాష. ఈ ప్రపంచంలో తెలుగు రాకపోయినా, ఇంగ్లీష్ రాకపోయినా, మంచి మంచి భాషలు సమాజంలో ఉన్న భాషలు రాకపోయినా ఏం పర్వాలేదు కానండి, ఏమంటే ఆత్మీయ భాష లేకపోతే ఎప్పుడూ కూడా వాడు ఎదగడండి, ఎదగడు. చాలాసార్లు నేను చూస్తున్నప్పుడు ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు ఏదైనా వస్తువు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఆ షాప్ యజమానులు కొన్నిసార్లు ర్యాష్గా మాట్లాడడం చూస్తూ ఉంటారు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? వ్యాపారం చేసుకునేటప్పుడు మంచి భాష మాట్లాడితే 10 మంది వస్తారయ్యా, 10 మంది వస్తారు. ఒక సేవకుడు కూడా 10 మందితో చక్కగా అందంగా ఆత్మీయ భాష మాట్లాడితే ఏమంటే క్రీస్తు గణపరచబడతాడు, అనేక మంది రావడానికి అవకాశం ఉంటుంది. ప్రేమే కదా ముఖ్యం. ప్రేమ ఉంటే ఎందుకు అసభ్యకరంగా మాట్లాడతాం? ప్రేమ ఉంటే ఎందుకు చిరాగ్గా మాట్లాడతాం? ప్రేమ ఉంటే ఏమంటే సమాజంలో చెడు భాష ఎందుకు మాట్లాడతాం మనం? కనుక ఆలోచన చేయారా, మన జీవితంలో ఏం చేస్తున్నాం, ఎలాగ ఉంటున్నాం, మన భాష ఏ భాష మాట్లాడుతూ ఉన్నాం, ఎలాంటి భాష మాట్లాడుతున్నాం ఒకసారి ఆలోచన చేసుకోండి. యేసుక్రీస్తు వారండి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని చూసి ఆమెతో మాట్లాడుతున్న భాష ఏ భాష తెలుసండి? ఆత్మీయ భాష. అదే స్థలంలో మిగిలిన వారు ఎవరైనా ఉంటే వ్యభిచారంలో పట్టబడింది కదని చెప్పేసి నానా మాటలు, పనికిరాని మాటలు, అసభ్యకరమైన మాటలు, హేళనకరమైన మాటలు, ఎన్నో భూత మాటలు మాట్లాడేవారు. అవును, ఒక వ్యభిచారం చేస్తూ పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఆమెతో మాట్లాడుతున్న భాష ఏ భాష తెలుసండి? ఆత్మీయ భాష, దైవ భాష. అందుకే యేసుక్రీస్తు వారు ఆమెను చూసి అంటున్న మాట, అమ్మ ఎవరు నిన్ను శిక్షించలేదా? అవును, నేను కూడా నిన్ను శిక్షించను. నిజంగా అదే స్థానంలో ఉంటే, మన ఇంట్లో ఎవరైనా దొంగతనం చేసి ఉంటే, వ్యభిచారం చేసి ఉంటే ఎంత కోపం వస్తుంది, ఎంత బలం ఉపయోగిస్తారు, ఎంత భయంకరంగా మారిపోతారు ఆలోచన చేసుకోండి. ఆత్మీయ భాష, దేవుని భాష ఏమండి కలిగి ఉండాలండి. ఏమండి ఇది పాఠశాలలో బోధించే భాష కాదు, ఇవి ఏబిసిలకు సంబంధించిన భాష కాదు, ఇవి సంబంధించిన భాష కాదండి, ఇది ఉర్దూ అక్షరాలకు సంబంధించిన భాష కాదండి. ఇది దైవికమైన భాష. ఆత్మ కలిగిన వాడు, దైవాన్ని కలిగిన వాడు, క్రీస్తుని తెలుసుకున్నవాడు, పరలోకం గురించి తెలుసుకున్నవాడు మాత్రమే ఈ భాష మాట్లాడాడు. ఆ ఒక్కడు మాత్రమే మాట్లాడు తప్ప ప్రపంచంలో మరి ఎవరు కూడా మాట్లాడిన భాష ఇదండి. దేవుని కలిగిన వాడు మాత్రమే ఆత్మీయ భాష మాట్లాడగలడు తప్ప మిగిలిన వారు ఎవరు కూడా ఆత్మీయ భాష మాట్లాడలేరు. అతను మాట్లాడుతున్నప్పుడు మృదువుగా ఉంటుంది, అతను మాట్లాడుతున్నప్పుడు మధురంగా ఉంటుంది, అతను మాట్లాడుతున్నప్పుడు మనోహరంగా ఉంటుంది. అట్లా మాట్లాడుతున్నప్పుడు చక్కటి మంచి మాటలు ప్రయోగిస్తూ మాట్లాడతాడండి. ఆత్మీయ భాషలో ఉంటున్న బలం, ఆత్మీయ భాష మాట్లాడడం వల్ల దేవునికి ఘనత అండి. ఒకసారి యేసుక్రీస్తు వారి గురించి మనం ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు వారి శిష్యుల్ని ఏమని పిలిచేవాడు అంటే దాసులారా అని కాదట. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో ఏమైనా రాయబడి ఉంది అని అంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో ఏమైనా రాయబడి ఉందంటే, ఏమండి నేను మిమ్మల్ని దాసులను ఒక స్నేహితులను పిలుచుచున్నాను. దేవాతి దేవుని కుమారుడు పరలోకం విడిచిపెట్టిన వాడు ఈ భూలోకానికి వచ్చి మనుషుల్ని ఏమని పిలుస్తున్నాడంటే మై ఫ్రెండ్స్ అంటున్నాడు, మై డియర్ ఫ్రెండ్స్ అంటున్నాడు. చూడండి, నా స్నేహితులు, మీరు నా స్నేహితులు. ఏమండి ఎంత మంచి భాష అండి అయింది. తండ్రి తెలుసు ఆయనకి, పరలోకం తెలుసు ఆయనకి, ఆయనలో ఆత్మ ఉంది. ఏమండి ఆయన దేవుని కుమారుడు, అందుకేనండి అంత చక్కటి ఆత్మీయ భాష వస్తుందండి. ఏ చోట ఉంటున్నా, ఏ ప్రాంతం వెళ్ళిపోయినా కానీ ఆయన భాష ఎప్పుడు మారలేస్తున్నా, భాష ఎప్పుడు మారలేదు, ఎప్పుడు కూడా ఆయన భాష మారలేదే. ఆయన ధరించుకున్న మనము, ఆయన పేరు పెట్టుకున్న మన జీవితంలో ఏ భాష మాట్లాడుతున్నాము, ఏ భాష మాట్లాడే విధంగా ప్రవర్తిస్తున్నామో ఒకసారి చెక్ చేసుకుందామా పిల్లరా, చెక్ చేసుకుందామా. యేసుక్రీస్తు శిష్యులు కూడా యేసుక్రీస్తుని చూసి ఏమంటున్నారంటే, సీమోను ఏమంటాడు తెలుసండి, నా ఏలినవాడా. అవునండి, చాలామంది భక్తులండి ఏమంటే సమాజంలో ఉన్నవారిని చూసి ఏమని పిలిచారు, నా ఏలినవాడా, యాకోబు అన్నీ చూసి నా ఏలినవాడా, నా ప్రభువా అంటున్నాడు. ఆలోచన చేసుకుంటున్నారా? ఏమంటే లాబాను అబ్రహాము దాసుడు లాబాను వద్దకు వెళ్ళినప్పుడు ఏమంటే ఎంత చక్కని భాష మాట్లాడుతున్నాడో మనం గమనించినట్లయితే ఆదికాండము 24వ అధ్యాయం 31వ వచనంలో యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా బయట నిలువ నేల లోపలికి రమ్ము. లాబానండి
చక్కటి భాష, ఆత్మీయ సంబంధమైన భాష, ఆత్మీయ భాష. యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా. ఈ రోజున ఇలాంటి పదాలు ప్రయోగించి మనం మిగిలిన వారిని ఆహ్వానించామా, పిలిచామా, సంభాషించామా, ఆ భాష మాట్లాడుతున్నామా? లాబాను ఏంటంటే ఇలా మాట్లాడుతున్నాడు. ఒక దాసుడిని చూసి, అబ్రహాము దాసుడిని చూసి ఎంత భాష మాట్లాడుతున్నాడు. అదే మన దాసులను చూసి అనుకోండి, ఏమంటావు? ఒరే పోరా, రారా, వెళ్ళరా, చేయరా. ఒక సర్వెంట్ని చూసి ఒక యజమాని ఏమని పిలుస్తాడండి? రే రా, రే అజయ్. ఎన్ని చాలామంది యజమానులు చూస్తూ ఉంటారండి. అప్పుడు చూసినప్పుడు వాళ్ళ దాసుల్ని, వాళ్ళ సేవకుల్ని, వాళ్ళ సర్వెంట్ని వాళ్ళు చాలా భయంకరంగా మాట్లాడుతూ ఉంటారు, తిడతారు, వాళ్ళ చీటికి మళ్ళీ కోపడుతూ ఉంటారు. చాలామంది గురువులు శిష్యులను చూసి కోపడుతూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు. యేసుప్రభు ఏంటండి ఫ్రెండ్స్ అంటున్నాడు. ఆత్మీయ భాష అది. లాబాను ఏంటండి? అబ్రహాము దాసుడుగా ఉంటున్న ఆ ఎలియాజరుని ఏమండి, యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడను బయట ఉంటావేంట్రా, నువ్వు సేవకుడు అని నువ్వు అనుకుంటున్నావేమో. కాదు, లోపలరా. యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడు నువ్వు బయట నిల్చోవడానికి ఆకుని కాదు, లేదు, బయట నాకు వచ్చి అంటాడు. ఏమన్నా మీరు ఆలోచించండి. దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడు అని లాబానుకు తెలిసింది ఒక దాసుడు. మనకెందుకు అర్థం కావటం లేదు? మనం ఎందుకు సేవకులను అలా చూస్తా లేదు? మనం ఎందుకు పనివారాలను చూస్తా లేదు? మనం ఎందుకు శిష్యుని అలా చూడడం లేదు? మనం ఎందుకు సంఘాల్లో ఉన్న విశ్వాసం అలా చూడడం లేదు? భాష, ఆత్మ సంబంధం భాష, ఆత్మీయ భాష, అద్భుతమైన భాష ఇది. ఈ భాష ఉంటే చాలండి, ఎక్కడైనా బతికేయచ్చు, పరలోకంలో కూడా బతికేయచ్చు. ఈ భాష ఉన్నవాళ్ళు ఎక్కడైనా బతికేయచ్చు, పరలోకంలో కూడా బతికేయచ్చు. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత అది కూడా మళ్ళీ మనం తిరిగి లేపి పరలోకం తీసుకుని వెళ్తారు. ఎందుకంటే మన భాష మాట్లాడాం కదా, ప్రేమతో మాట్లాడాం కదా, ప్రేమతో పలకరించాం కదా, అబద్ధాలు చెప్పలేదు కదా, భూత మాటలు మాట్లాడలేదు కదా, పాపము చేయలేదు కనుక పరలోకమే కదా. అవునండి, పరలోకమే. మంచి భాష మాట్లాడే వారికి పరలోకం, ఆత్మీయ భాష మాట్లాడే వారికి పరలోకం. ఉప్పు వేసి రుచికరంగా, మృదువుగా, అందంగా, హోదాగా, గౌరవప్రదంగా మాట్లాడే భాష ఉన్న వాళ్ళకి దక్కేది పరలోకం అండి. పరలోకం పొందండి పిల్లరా, పరలోకం పొందండి. ఆత్మీయ భాష మాట్లాడండి, పరలోకం పొందండి. నా మాటలు ముగిస్తున్నాను దయతో. మన జీవితంలో మనం ఖచ్చితంగా ఏమండి పరలోకం చేరుకోవటానికి మనం చర్యలు. ఏమండి ఉప్పు లేకపోతే ఎవరైనా దాన్ని తినగలరా? యోబు గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాన్ని తినరు కదండి. లేదు. మన భాషలో, మన సంభాషణలో ఆత్మీయత లేకపోతే ఆ మాటలు ఎవరికి అవసరం లేదండి, ఎవరికి అవసరం లేదు సుమా. మన మాటల్లో ఆత్మీయత లేకపోతే, మన మాటల్లో ప్రేమ లేకపోతే, మన మాటల్లో నిజాయితీ లేకపోతే మన మాటలు ఎవరో నమ్మరు, తీసుకోరు. ఉప్పు లేని ఆహారాన్ని ఏ విధంగా మనుషులు భుజించలేకపోతూ ఉంటారు. ఏమంటే మన మాటల్లో ఆత్మీయత, మాధుర్యము, మంచితనము ఏమంటే లేనప్పుడు ఈ మాటలో కూడా ఎవరికి కూడా అవసరం లేదండి. నీ మాటలో అవసరం లేదు అనుకుంటే నువ్వు అవసరం లేదు అంటే అనేకులు నువ్వేం చేసావు? బాధ పెట్టావు. అనేకులు నువ్వేం చేసావు? దూరం పెట్టావు. అంటే నువ్వు పాపం చేసావు. అంటే పాపము చేసి నువ్వు మూట కట్టుకుంది ఏంటయ్యా? మరణాన్ని. ఆత్మీయ భాష లేకపోతే మరణం వస్తుంది. ఈ లోకంలో భాషలు రాకపోతే ఉద్యోగం రాకపోవచ్చు. ఈ లోకంలో భాష లేకపోతే ఏమంటే ప్రమోషన్ రాకపోవచ్చు. ఈ లోకంలో భాషలు రాకపోతే ఇంకోటి రాకపోవచ్చు. ఏమంటే ఆత్మీయ భాష రాకపోతే మాత్రం పరలోకం రాదు. ప్రమోషన్ లేదు. ఒకసారి ఆలోచన చేసుకోండి. పరలోకం కావాలనుకుంటే మంచి భాష మాట్లాడండి బ్రదరా, మంచి భాష మాట్లాడండి. ఎవరైనా కానీ అప్పుడప్పుడు ఈ ఫేస్బుక్లో చూసినప్పుడు చాలామంది దేవుడిని నమ్ముకున్న వాళ్ళే, వాళ్ళ గురువుగారిని ఏదైనా అంటే చాలా అంతే, వాళ్ళు ఫాలో అయ్యే ఆ ప్రీచర్ని ఏదైనా అంటే చాలా అంతే, నానా మాటలు మాట్లాడుతున్నారు. రేటు ఎందుకని మాట్లాడుతున్నారు? చూసి బాధపడుతూ ఉండవు. సత్యవాక్యం కలిగిన వాళ్ళు చాలామంది కూడా ఏమంటే చిరాగ్గా మాట్లాడుతున్నారండి. దేవుని ప్రేమ ఏమైపోయింది అయ్యా? ఆత్మీయ భాష రావట్లేదు నీకు. ఆలోచించేయండి. దేవుని కుమారులుగా ఉండండి, ఆత్మ కలిగి ఉండండి, ఆత్మీయ భాష మాట్లాడండి. ఏమంటే పరలోకం చేరుకోండి. ఆత్మీయ భాష వచ్చినవాడు పరలోకం చేరుకుంటాడు, అక్కడ మనగలుగుతాడు. పరలోకం చేరుకుందాం, దేవుని మహిమపడదాం. అటువంటి గొప్ప భాగ్యం దేవుడు మనందరికీ దయచేయనుగాక. మేము ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మీ ప్రేమను బట్టి తండ్రి నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మంచి భాష మాట్లాడే మనసు మాకు దయచేయండి. ఆత్మను పొందుకున్న మేము
మంచి భాష మాట్లాడకపోతే అది మాకే ప్రమాదం తండ్రి. తండ్రి, ఈ ఆత్మీయ భాష వస్తే పరలోకం చేరుకుంటాము. మేము తప్పులు చేయం, పాపము చేయం. భక్తిహీనుల మధ్య ఉన్నప్పుడు తండ్రి మా నోటికి మేము చెక్కం పెట్టుకోవాలి తండ్రి. సహాయం చేయండి, దీవించండి. ఎందరైతే మాటలు విన్నారో వినబోతున్నారో వాళ్ళందరినీ దీవించండి, బలపరచండి, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి తండ్రి. నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక సంఘాన్ని జ్ఞాపం చేసుకోనండి, ఆరోగ్యం ఆయుష్ దయచేయండి. సంఘంలో ఉన్నవారిని జ్ఞాపం చేసుకోనండి, ఆరోగ్యం దయచేయండి తండ్రి. గ్రామాన్ని జ్ఞాపం చేసుకుని గ్రామాన్ని మీరు జ్ఞాపం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం. త్రాగుడు నుంచి, విచారణ నుంచి, జుద నుంచి విడిపించుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ పట్టణంలో ఉన్నాము కనుక తండ్రి, ఈ రాజమండ్రి పట్టణాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని అయ్యా తండ్రి, ఈ భయంకరమైన పట్టణంలో అయ్యా తండ్రి అనేక మంది నేను తెలుసుకోవడానికి సహాయం చేయండి. అయ్యా తండ్రి, మీ మేలును తండ్రి ఈ పట్టణంగా దయచేయండి, నీ కీర్తి దయచేయండి. అయ్యా నీ మనసు మీరు తెలుసుకోవడానికి సహాయం చేయండి ప్రార్థన చేస్తున్నాను. రక్షణ భాగ్యము దయచేయండి, దుష్టత నుంచి విడిపించని ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ఈ రాజమండ్రి ఈ పట్టణాన్ని తండ్రి దీవించి బలపరచమని, గ్రామ ప్రజలను దీవించి బలపరచమని, ఆరోగ్యము దయచేసి మీరు మహిమ పొందుకోమని, ఈ మాటలైతే అందరైతే వినబోతున్నారు, వింటున్నారు, వారందరినీ దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి, అందరికీ వందనాలండి. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటలు మీకు ఆత్మీయంగా అనిపిస్తాయి, ఖచ్చితంగా ఈ మాటల్ని మీరు ఫాలో అవ్వండి. ఈ మాటల ప్రకారంగా జీవించండి. ఎక్కడ ఉన్న ఆత్మీయ భాషను మర్చిపోవద్దు. ఈ భాష వచ్చిన వాళ్ళకి పరలోకం కన్ఫర్మ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ వందనాలు.